శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా తృతీయ స్కందములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 4వ వాల్యూమ్ 4వ సంపుటంతో ఈ తృతీయ స్కందము ఆరంభమవుతుంది. అందులో మనము మాస్టారు ఇచ్చినటువంటి పీఠికను చెప్పుకున్నాము. ఆ తర్వాత రహస్య ప్రకాశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ముందుగా శ్రీరామునికి అంకితమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారండి పోతన మహానుభావులు. శ్రీమహిత వినుత దివిజ స్తోమ యశస్సీమ రాజసోమ సుమేరుస్థేమ వినిర్జిత భార్గవ రామ దశానన విరామ రఘుకుల రామ అని శ్రీరాముణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. దీని అర్థం కూడా చూద్దాం. శ్రీదేవిచే మహత్వమును ఆర్జించుకొనినవాడా శ్రీరాముడిని అంటూ ఉన్నారండి. ఏంటి ఆయన శ్రీదేవిచే మహత్వమును ఆర్జించుకున్నట్ట. శ్రీదేవిచే మహత్వమును ఆర్జించుకొనినవాడా, దేవతల సమూహముచే స్తుతింపబడినవాడా, కీర్తికి హద్దుగా ఉన్నవాడా, రాజులలో చంద్రుని వంటివాడా, మేరుపర్వతము వంటి స్థిరత్వము గలవాడా, పరశురాముని విచిత్రముగా జయించినవాడా, రావణుని జీవితంపు చాలింపజేసినవాడా ఓ రఘురామ. ఇది రామునికి అంకితమైనటువంటి స్తోత్రము. రామావతారమున శివధనుర్భంగము, సీతాకళ్యాణము, శూర్పణఖ వృత్తాంతము, విరాధుని వధ, జటాయువు సౌశీల్యము, లక్ష్మణుని వినయ విధేయతలు, రావణ వధ మున్నగునవి ప్రధాన ఘట్టములు. అవి అన్నీ సీతను ఆశ్రయించుకొని ఉన్నవి కనుక సీత వలన రాముని కథకు మిక్కిలి మహితత్వము చేకూరెను. సీత శ్రీదేవి అవతారం, రాముడు శ్రీమహితుడు. అందువల్ల మొట్టమొదట ఏమన్నారండి పోతన గారు, శ్రీమహిత వినుత దివిజ స్తోమా అంటే శ్రీదేవిచే మహత్వమును ఆర్జించుకొనినవాడా అని అన్నారు పోతన గారు. అందువల్ల ఏమంటున్నారు మాస్టారు, కనుక సీత వలన రాముని కథకు మిక్కిలి మహితత్వము చేకూరెను. సీత శ్రీదేవి అవతారము, రాముడు శ్రీమహితుడు. విరాధవధ రావణవధ జరిగిన సందర్భములందును రాముని అవతార ఘట్టమునందును దేవతలు రాముని స్తుతించిరి. చూచువారి కన్నులకు చంద్రుడు ఆహ్లాదము గొల్పును. అట్లే శ్రీరాముడు కూడా తల్లిదండ్రులకు, సీతకు, గుహునకు, శబరికి, విభీషణునకు, ఆంజనేయునకు ముఖదర్శనముననే సంతోషము కలిగించెను. తర్వాత పాయింట్ అండి, తాటకను వధించునప్పుడు, శూర్పణఖతో సంభాషించినప్పుడు, ఖరదూషణ సంహారమున, సీతావియోగమున సాటిలేని ధైర్యస్థైర్యములను వహించెను. అంతకన్నా ఎక్కువగా సీతా పరిత్యాగ సమయమున మేరుపర్వతముల వలె నిలబడెను. కలియుగమున కూడా నేటి వరకును భారతీయులు రాముని పేరు పెట్టుకొనుదురు. నగర గ్రామములలో నేడును రామాలయములు ప్రతిష్ఠింపబడుచున్నవి కనుక రాముని కీర్తి మిగిలిన వారి కీర్తులన్నిటినీ దాటిన సరిహద్దు వంటిది. రాముడి కీర్తి సామాన్యమండి, మిగిలిన వారి కీర్తులన్నింటినీ కూడా దాటిన సరిహద్దు వంటిది. సీతాకళ్యాణ సందర్భమున యుద్ధము గోరి తన్ను సమీపించిన పరశురాముని గౌరవించుచునే విచిత్ర మార్గమున జయించెను. పూజింపదగిన గుణములతో ఘనత వహించిన సౌనకాది మునులతో సమస్త పురాణ వ్యాఖ్యానము చేయు విధానమెరిగిన సూతుడు ఇట్లనెను. సూత మహర్షి సౌనకాది మునులతో ఇట్లా చెప్తూ ఉన్నాడండి. ప్రాయోపవేశము చేసిన పరీక్షిత్తుతో సుఖయోగి ఇట్లు సంభాషించెను. పరీక్షిత్తుకి సుఖయోగి ఇట్లా చెప్తూ ఉన్నాడు అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడు. పాండురాజు కుమారులు బాహుబలమున యుద్ధము చేసి కౌరవులను జయించి శరత్కాలమంది వెన్నెల వంటి
కీర్తియే పూలమాలల వలె అలంకరింపగా కౌరవ రాజ్య సంపదను ఏలిరి. పాండురాజు కుమారులు యుద్ధం చేశారు, కౌరవుల్ని జయించారు, చక్కటి కీర్తి సంపాదించారు, కౌరవ రాజ్య సంపదను ఏలిరి. ఒకరికొకరు అలంకారములుగా మెలగి విజయము కలిగినను గొప్పదనము కలిగి ప్రవర్తించిరి. అట్లు పాండవులు రాజ్యము చేయుచున్న కాలమున విదురుడు వనమునకేగెను. అట్లా పాండవులు, మహాభారత యుద్ధం అయిపోయింది, పాండవులు రాజ్యం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో విదురుడు వనములకు వెళ్ళాడు, మనకి తెలుసు. అచట మహామునులచే కీర్తింపబడు తపోధనుడకు మైత్రేయ మహర్షిని దర్శించెను. మైత్రేయుడు సాటిలేని సద్గుణములకు విధేయుడైన మహానుభావుడు. మైత్రేయుడు సాటిలేని సద్గుణములకు, మంచి గుణాలకు విధేయుడైనటువంటి మహానుభావుడు మైత్రేయుడు. అట్లాంటి మైత్రేయుడిని విదురుడు దర్శించాడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇట్లు బయలుదేరిన విదురుడు మొదట యుద్ధభూమిని దర్శించి అటుపైన మైత్రేయుడిని దర్శించెను. ఉద్ధవునితో జరిగిన సంభాషణలలో శ్రీకృష్ణ నిర్యాణము వినియుండెను. శ్రీకృష్ణుడు నిర్యాణం విన్నాడు. ఉద్ధవుడితో జరిగింది కదండి సంభాషణ, అప్పుడు విన్నాడు. అనగా విదురుని వనగమనము తరువాత కృష్ణ నిర్యాణము జరిగినదని తెలియచున్నది. భారతమునందు ఈ ఘట్టము అంటే శ్రీ విదురుడు వనాలకి అడవులకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ నిర్యాణం జరిగింది అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. కానీ భారతంలో ఈ ఘట్టం వేరేగా ఉన్నది. ఆశ్రమవాసము చేసిన ధృతరాష్ట్రుని చూచుటకు ధర్మజుడు ఎగినప్పుడు, అంటే మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోతారు. అప్పుడు అయ్యో మా పెదనాన్ని ఎట్లా ఉన్నాడో అని ధర్మరాజు మళ్ళీ చూడటానికి వస్తాడు. ఆశ్రమవాసము చేసిన ధృతరాష్ట్రుని చూచుటకు ధర్మజుడు ఎగినప్పుడు విదురుడు దేహము విడిచిననియు అటుపైన 18 సంవత్సరముల తరువాత కృష్ణ నిర్యాణము జరిగిననియు భారతమున చెప్పుచున్నది. భారతంలో కొంచెం భిన్నంగా ఉన్నదండి. భాగవతంలో ఒక రకంగా ఉంది, భారతంలో ఒక రకంగా ఉంది. విదురుని నిర్యాణ కాలమును గురించి అప్పుడే సమకాలికులకు సందేహములు ఉండి ఉండవచ్చును అంటున్నారు మాస్టర్. విదురుడు మైత్రేయుని చూచి అతని పాదములు తన నుదురుకు సోకునట్లుగా నమస్కరించి ఇట్లనెను. పెద్దల ఎడల వినయాన్ని ప్రదర్శించాలండి. వినయం కలిగి ఉండాలి, వినయాన్ని చూపించాలి. కనుక మైత్రేయుడిని చూడగానే విదురుడు ఏం చేశాడండి, అతని పాదములు తన నుదురు సోకునట్లు నమస్కరించి ఇట్లన్నాడు. భగవంతుడు భక్తవత్సలుడు అయిన కృష్ణుడు లోకములను పవిత్రము చేయు ప్రవర్తన కలవాడు, అందరూ నమస్కరింపదగినవాడు, మహా తేజస్సునకు నిధి. అతని తేజస్సే అతనికి అలంకారము. అంతటివాడు పాండవుల హితము కోరి దూతగా హస్తినాపురమునకు వచ్చెను. కౌరవ కులమునకు అలంకారమైన ధృతరాష్ట్ర పుత్రుల ఇంటిలో కాలు పెట్టలేదు. దూతగా కృష్ణుడు వచ్చాడయ్యా. వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడి ఇంట్లో కాలు పెట్టలా. దుర్యోధనుని ఇంటికి ఎగుటకు అంగీకరింపక నా ఇంటికి వచ్చాను. కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నా ఇంటికి వచ్చాడయ్యా ఆ సమయంలో. అట్లు వచ్చుటకు కారణమేమి అని విదురుడు మైత్రేయుని అడిగాను. విదురుడు మైత్రేయుడిని అడిగాడండి. అనిన విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యము పొందెను. ఈ సుఖయోగి పరీక్షిత్తుకు చెప్తూ ఉన్నాడు. పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యం పొంది ఏమంటున్నాడు, మునివంశమును సముద్రమునకు చంద్రుని వంటి వాడును తీవ్రమైన హరిభక్తి కలవాడును అగు సుఖయోగీంద్రుని ఇట్లని ప్రశ్నించెను. సుఖయోగీంద్రుని పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నాడు, ఓ సుఖయోగీంద్ర, మహానుభావుడకు విదురుడు మైత్రేయుని ఏ ఏ రహస్యములు అడిగెను, మైత్రేయుడు ఏమేమి వివరించెను, విదురుడు ఏ విధముగా తీర్థయాత్రలు చేసెను, ఎచ్చట తిరుగుచుండెను. పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నాడండి, అయ్యా మహానుభావుడు విదురుడు మైత్రేయుడిని ఏమేమి అడిగాడు, ఇంకా ఏ ఏ రహస్యాలు అడిగాడు. అప్పుడు మైత్రేయుడు ఏమని సమాధానం చెప్పాడు. విదురుడు తీర్థయాత్రలు చేశాడన్నారు. ఏ విధంగా చేశాడు,
ఎచ్చట తిరుగుచుండెను. ఈ విషయములను నాకు వివరముగా తెలియపరచి నన్ను రక్షింపుము అని పరీక్షిత్తు మహారాజు అంటూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, నీ హృదయము నిర్మలము, నీ చూపులు దయతో నిండినవి, నీవు విష్ణు పాదపద్మముల యందలి తుమ్మెద వంటి వాడవు, సకల సద్గుణములు అంటిన వాడవు, పాపములను చీకటులకు సూర్యుని వంటి వాడవు. పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడండి, అయ్యా పాపములు అనేటువంటి చీకట్లకు సూర్యుని లాంటి వాడివి, నువ్వు చెప్పవయ్యా నాకు అని అడుగుతూ ఉన్నటువంటి పరీక్షిత్తుతో సుఖయోగి ఇట్లా సమాధానం చెప్తూ ఉన్నాడు. వినుము చెప్పేదను. ధృతరాష్ట్రుడు రాజైనను దుర్యోధనాదులైన తన పుత్రులను సుఖపెట్టి సంతోషముతో మమకారమున పెంచుచుండెను. అతడట్టి నీచ బుద్ధి. ధృతరాష్ట్రుడికి తన కుమారులు బాగుంటే చాలు, వాళ్ళు బాగుండాలి అనేటువంటి ఒక విపరీతమైన ప్రేమ అన్నమాట. పాండురాజు చనిపోయిన వెనుక వాని పుత్రులను గూర్చి పట్టించుకొనలేదు. తండ్రి చనిపోయిన వెనుక పాండవులు భీతితో తన్ను చేరవచ్చిరి. పాపం తండ్రి చనిపోయిన తర్వాత పాండవులు భీతితో భయంతో చేరవచ్చారు ధృతరాష్ట్రుడిని. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, పాండురాజు ధృతరాష్ట్రుని గౌరవించి పూజించెను. తన రాజ్యమున ధృతరాష్ట్రుని నిలిపి తాను దిగ్విజయములు చేసెను. అంటే అధికారంలో సింహాసనం మీద అన్నగారిని కూర్చోబెట్టి చేయవలసిన భారమంతా ఈయన తీసుకున్నాడండి పాండురాజు. గ్రుడ్డివాడని అనాదరింపక పూజించెను. రాజ్యమును ధృతరాష్ట్రుని వశమున నుంచి తాను వనములకేగెను. అచట సంతతి కలిగిన వెనుక ధృతరాష్ట్రుడు వారిని పిలిచి ఆదరింపలేదు. సంతతికి లభించింది కదండి పాండురాజుకి, అయినా ఆయన పిలిచి ఆదరించలా. పాండురాజు చనిపోయిన వెనుక కూడా పాండవులను పిలిపింపలేదు. తన కొడుకుల క్షేమమే ధృతరాష్ట్రునకు ముఖ్యము. ధృతరాష్ట్రును ముఖ్యం ఏంటి? నా పిల్లలు చల్లగుండాలి, అదే ముఖ్యం. కనుకనే పాండవులు ధృతరాష్ట్రుని రక్షణలోనికి వచ్చినప్పుడు భీతభీతులై వచ్చి ప్రవేశించిరి. కౌరవులే కాక ధృతరాష్ట్రుడు కూడా అధర్మపరుడనియు, కౌరవులు దుర్యోధనోధులు మాత్రమే కాదండి, ధృతరాష్ట్రుడు కూడా అధర్మపరుడు. కనుకనే శ్రీకృష్ణుడు భగవంతుని అవతారమైనను పాండవుల పక్షము వహించననియు, పాండవులకు దూతభావము వహించననియు, రాయబారమునకు వచ్చినప్పుడు కౌరవుల ఇంట అడుగిడక విదురిని ఇంటికి పోయిననియు సుఖయోగి వివరించుచున్నాడు. ఇట్లు వచ్చిన పాండవుల ఏడ దుర్యోధనాదులు అసూయ వహించిరి. అంటే తండ్రి గతించిన తర్వాత పాండవులు వచ్చి ఈ ధృతరాష్ట్రుడి పంచన చేరతారు. అట్లా వచ్చిన పాండవుల ఎడ దుర్యోధనాదులు అసూయ వహించిరి. వారిని రూపుమాపుటకు పెక్కు యత్నములు చేసిరి. విషము కలిపిన అన్నము పెట్టిరి. త్రాళ్లతో బంధించి గంగానదిలో నెట్టిరి. రాజ్యము నుండి వెడలగొట్టించిరి. ధర్మబుద్ధి లేక కుటిలతతో ప్రవర్తించిరి. రాజ్యము నుండి వెడలగొట్టించుట అనగా తండ్రితో మొరపెట్టుకొని పాండవులను వారణావతమునకు పంపి లక్క ఇంటిలో నివాసము చేయించుట. లక్క ఇంటిలో వీళ్ళ నుంచి ఆ లక్క ఇల్లు తగలబెడదామని చూశారు కదండి, అది ఇక్కడ రాజ్యం నుండి వెడలగొట్టించిరంటే అర్థం అది. లక్క ఇంటిలో పాండవులు నిద్రించుచున్న సమయమున క్రూరులై ఇంటికి నిప్పంటించిరి. ఈ ధృతరాష్ట్రుని పుత్రులు చంపచూచుట యందు ఏమరుపాటు లేక ప్రవర్తించిరి. అనేక రకాలుగా చంపుదామని చూశారు. పెద్దలందరూ మెచ్చుకొని విధమున ధర్మరాజు రాజసూయ యాగం చేసెను. అందు అవభృదము అనబడు పుణ్యస్నానము చేసిన ద్రౌపది పవిత్రురాలు. యజ్ఞస్నానముచే పవిత్రమైన ద్రౌపది జుట్టు పట్టుకొని ధృతరాష్ట్రుని కుమారులు కుత్సితమున కొలువులోనికి ఈడ్చిరి. తమ జన్మలో కౌరవులు పాండవులకు అపకారము తలపెట్టని దినము ఒక్కటి కూడా లేదు. కౌరవులు పాండవులకు అపకారం తలపెట్టని దినం ఒకటి కూడా లేదుటండి. అంటే నిరంతరం వాళ్ళకి అదే పని. ఇట్లు పెచ్చు పెరిగిన తన కుమారులు చేయు దుండగములను అడ్డుపెట్టని ధృతరాష్ట్రుడు నిజముగా గుడ్డివాడు, గుడ్డిరాజు.
తన కుమారులు చేసే దుండగాల్ని ఈయన అడ్డు పెట్టాలి కదండి, తప్పురా అది అనాలి కదా. అట్లా అననివాడు కాబట్టి భౌతికంగా గుడ్డివాడు అది తెలుస్తూనే ఉంది. అది కాదు అసలు నిజంగా గుడ్డిరాజు అని అంటూ ఉన్నారు. ఇంకా అసలు గుడ్డిరాజు అంటే అర్థం ఏంటో మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఒకటి, సమక్షమున జరుగుతున్న అన్యాయమును వారింపకపోవుట గుడ్డితనము. అసలు గుడ్డితనం అంటే ఏంటి, బ్లైండ్నెస్ అంటే ఏంటి? భౌతికంగా ఉన్న కళ్ళు పనిచేయకపోవడం ఒక్కటే బ్లైండ్నెస్ కాదు, మిగతా బ్లైండ్నెస్లు ఉన్నాయి ఈ ధృతరాష్ట్రునికి. అవేంటో చెప్తూ ఉన్నారు. కొడుకులను మందలించుటకు అంగీకారము లేకుండుట ఇంకనూ గ్రుడ్డితనము. తండ్రి మందలించాలి, దానికి అంగీకారం లేదనుకో అది గ్రుడ్డితనమేగా. అట్టి ప్రవర్తనము వలన కుటుంబము విచ్ఛిన్నమగుచున్నదని బాధపడుచుండుట మరియు గ్రుడ్డితనము. మళ్ళీ మధ్య మధ్యలో బాధపడుతుంటాడు ధృతరాష్ట్రుడు. కనుక చేస్తోంది మనమే, మళ్ళీ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని బాధపడుతోంది మనమే. ఇది ఇంకా గుడ్డితనం అంటున్నారు. తన మమకారము వలన తన 9 పుత్రులు నశింపగలరని తెలియకుండుట, తెలిసియూ మమకారపడుట అన్నిటికన్నా గుడ్డితనము. అరెరే, నా మమకారం వల్ల వీళ్ళు 100 మంది చనిపోబోతున్నారే అని తెలియకపోవటం ఒక గుడ్డితనం, తెలిసి కూడా మమకార పట్టం అన్నిటికన్నా గుడ్డితనం అంటున్నారు. అతడు మాయాజూదమును పన్నుగడ చేసెను, దుర్మార్గమున రాజ్యమును అపహరించెను, పాండవులను అడవులకు పంపెను. వారు క్షేమముగా సమయమును పరిపాలించి తిరిగి వచ్చినను వారి భాగమును వారికి ఇప్పించుటకు ఇష్టపడలేదు. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, జూదమునకు వానిని శకుని దుర్యోధనాదులు చేసినను వారట్లు ఆచరించుట ధృతరాష్ట్రునకు సమ్మతమే. కనుక వాని కర్తృత్వము ధృతరాష్ట్రునిపై ఉన్నదని సూచించుటకే ఈ పద్యమున కర్త ధృతరాష్ట్రుడుగా కనిపించును. జూదము మొదలైనవి దుర్యోధనాదులు చేశారు, శకుని వాళ్ళు చేశారు నిజమే, కానీ అంగీకారం చెప్పాడుగా ఈయన ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు సమ్మతి ప్రకారమేగా వాళ్ళు చేసింది. కనుక అట్లాంటి ఆ అంగీకారం ఈయన చేశాడు కాబట్టి దీని మీద కర్తృత్వం ధృతరాష్ట్రునిపై ఉన్నది అని సూచించుటకే ఈ పద్యమున కర్త ధృతరాష్ట్రుడుగా కనిపించును అంటున్నారు. ఇంత కథ జరిగిన వెనుక కథ కృష్ణుడు బాహాటముగా పాండవ పక్షము వహించితినని తెలుపుచూ దూతగా వెడలెను. కృష్ణుడు శ్రీహరి అవతారం, ఎవ్వరు శరణన్నను రక్షింపగలవాడు. అతడు లక్ష్మీపతి అయి సేవించిన వారికి కల్పవృక్షముగా నిలిచెను. లక్ష్మి లేని వానికి దానబుద్ధి ఉన్నను ప్రయోజనము లేదు కదా. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, లక్ష్మి ఉంటేనే కదండి దానబుద్ధి అనేటువంటిది మనం చేయగలము, దానం అనేటువంటి చేయగలం. నా దగ్గర డబ్బులే లేవు అనుకోండి, నాకు బోలెడన్ని కిలోలు దానబుద్ధి ఉంది, ఉపయోగం ఏముంది, డబ్బులు లేవుగా నా దగ్గర. లక్ష్మి లేని వానికి దానబుద్ధి ఉన్నను ప్రయోజనము లేదు కదా. మహామహిమలు కలవాడు, ఆది అంతము లేనివాడు, అంతులేని శక్తిని నందకమును ధరించినవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అంతటి వాడు కూడా ధర్మజునిచే ఆజ్ఞాపింపబడు వేడుక పూనెను. అంతటి కృష్ణుడు ధర్మరాజు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించాలి, అయ్యా నువ్వు ఆజ్ఞ నేను పాటిస్తాను అన్నట్లుగా ధర్మరాజుతో ఉన్నాడు. ఆ వేడుక పూనెను అంటున్నారు. కుటిలత లేని రుజు ప్రవర్తనము భక్తి యోగము వాని దృష్టిలో గొప్పది. ఎందుకని ధర్మజుని ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా కృష్ణుడు ప్రవర్తిస్తున్నాడంటే, కృష్ణుడికి కుటిలత లేని రుజు ప్రవర్తనము, కుటిలం ఉండకూడదు, భక్తి యోగము కుటిలత లేని రుజు ప్రవర్తనము ధర్మరాజులో ఉన్నాయి కాబట్టి అందువల్ల కృష్ణుడు అట్లా చేస్తున్నాడు అంటున్నారు. కనుకనే అకుటిలుడు భక్తి యోగము కలవాడు అగు ధర్మజుని ఎడల గౌరవము నిలుపు వేడుక చూపి వానిచే ఆజ్ఞాపించుకొని వేడుక చూపి తాను ధర్మజుని దూత అని చెప్పుకొని ధృతరాష్ట్రుని దగ్గరకు కార్యార్థి అయిపోయెను. ధర్మజుడు అట్టివాడు కానిచో ధృతరాష్ట్రుని దగ్గరకు కృష్ణుడు పోవలసిన యోగము పట్టదు. సందర్భము కలిగినచో సకల జగత్తును నియమించి శాసింపకలవాడు కదా కృష్ణుడు. మరియు ఆపద కలిగినచో ధృతరాష్ట్రుడే కృష్ణుని శరణు వేడవలయును గాని కృష్ణుడు ధృతరాష్ట్రుని కడకు వెడలనక్కరలేదు. అట్లు వెడలుట ధర్మజునిపై గల అనుగ్రహ విశేషణము
అని అంటున్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.